ఇమాజిన్ చేసుకోండి, మీరు ఒక కొత్త కార్ కొంటున్నారు. బట్ మీ దగ్గర ఓన్లీ 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒక కార్ వచ్చేసి ఎక్స్‌ట్రీమ్ సేఫ్టీ బట్ లో మైలేజ్. బట్ ఇంకో కార్ గురించి మాట్లాడుకుంటే ఎక్సలెంట్ మైలేజ్ బట్ లో సేఫ్టీ. ఈ 2 కార్స్‌లో ఏ కార్ చూజ్ చేసుకుంటారు మీరు? ఈ డిసిజన్ అనేది మిలియన్ ఆఫ్ ఫ్యామిలీస్ అయితే డిసైడ్ అవుతారు ప్రతి ఒక్క ఇయర్. ఇండియన్ బయర్స్ అయితే మెయిన్ మైలేజ్, ఇంజన్ కెపాసిటీ ఇంకా పికప్ మీదనే ఆలోచిస్తారు. సేఫ్టీ మీద ఏం ఆలోచించరు. దీనన్నిటికీ రీజన్ ఏందో ఈ వీడియోలో కంప్లీట్‌గా తెలుసుకుందాం. నా పేరు మణి, మీరు చూసేది ఎంఎస్ ఆటోమొబైల్ నెక్సస్. లెట్స్ స్టార్ట్ ఇట్. ఫస్ట్ రీజన్ గురించి మాట్లాడుకుంటే ఫ్యూల్ కాస్ట్. చాలా వరకు ఇండియన్ ఫ్యామిలీస్ అయితే రోజు వాడతారు కార్స్‌ని అయితే. ఎప్పుడైనా కార్ అనేది ఒక స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫ్యూల్ సేవ్ చేసినా కూడా అది సేవింగ్‌కే వెళ్ళిపోతుంది ఫ్యూలు. అందుకే ఫ్యూల్ సేవింగ్ అనేది మేజర్ రీజన్ అయిపోయింది ఇండియన్ ఫ్యామిలీస్‌లలో. ఇంకా తర్వాత రీజన్ గురించి మాట్లాడుకుంటే మెయింటెనెన్స్. ఒక కొత్త కారు కొంటేనే దానికి చాలా ఎక్స్‌పెన్సివ్ అయితే అవుతుంది. ఇంకా మెయిన్‌గా మాట్లాడుకుంటే సర్వీసింగ్ కాస్ట్, తర్వాత స్పేర్ పార్ట్స్ కాస్ట్, తర్వాత రిపేరింగ్ కాస్ట్. అంటే ఎన్ని ఏండ్లు కారు పెట్టుకుంటే అన్ని ఇయర్స్ దాకా నడుస్తున్నాయి. అండ్ ఈ మెయిన్ రీజన్ వల్లనే కార్ బయర్స్ అయితే లో మెయింటెనెన్స్ అండ్ లో ఫ్యూల్ కాస్ట్ అండ్ హై ఫ్యూల్ ఎఫిషియన్సీ ఉన్న కార్స్‌నే తీసుకుంటారు. తర్వాత రీజన్ గురించి మాట్లాడుకుంటే రీసేల్ వాల్యూ. చాలా వరకు ఇండియన్ ఫ్యామిలీస్ అయితే రీసేల్ వాల్యూ గట్టిగా రావాలని ఆలోచిస్తారు. కార్ని అయితే 5 ఇయర్స్ అండ్ 6 ఇయర్స్ తర్వాత అమ్ముతారు. అండ్ ఒక కారు స్ట్రాంగ్ రీసేల్ వాల్యూ ఉన్న కారు చాలా వరకు మనీ అయితే రికవరీ చేస్తుంది. అండ్ తర్వాత రీజన్ గురించి మాట్లాడుకుంటే ఇంజన్ పర్ఫార్మెన్స్. చాలా వరకు ఇండియన్ ఫ్యామిలీస్ అయితే కార్ని స్మూత్గా నడుపుదామని చూస్తారు సిటీస్లో. అండ్ ఇంకా కొంతమంది కావాలి హైవే పర్ఫార్మెన్స్. హైవే మీద ఉరికించేటప్పుడు చాలా పర్ఫార్మెన్స్ కావాలని కొంతమంది కొంటారు. మెయిన్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే బయ్యర్స్ మెయిన్గా పర్ఫార్మెన్స్ అండ్ స్మూత్ డ్రైవింగ్ మీదనే వెనక పడతారు. సేఫ్టీ గురించి పడరు ఎవ్వరు. సేఫ్టీ అనేది ఇంపార్టెంట్ ఇండియాలో. అండ్ చాలా వరకు డ్రైవర్స్ అయితే నేను చెప్పింది అయితే చాలా జాగ్రత్తగా వినండి. మీరు ఇంజన్ పర్ఫార్మెన్స్ అది దొరికినా దొరకకపోయినా పక్కకెట్టేయండి. మెయిన్ క్రాష్ టెస్ట్ ఎంత రేటింగ్ ఉంది, అడల్ట్ ఇంకా చైల్డ్, ఇంకా ఎయిర్ బ్యాగ్స్ ఎంత ఉన్నాయి, ఒక 6 ఎయిర్ బ్యాగ్సా 2 ఎయిర్ బ్యాగ్సా ఎన్ని ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, అండ్ కార్ సేఫ్టీ రేటింగ్ ఎంత ఉందో అని. అండ్ ఆల్సో కార్లో ఎంత సేఫ్టీ ఫీచర్స్ ఎంత ఎక్కువ ఉంటే ఆ కార్ని అంత ప్రిఫర్ చేయండి. మీ ఫ్యామిలీ మొత్తం సేఫ్గా ఉంటుంది. ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు అండ్ లైఫ్ లాంగ్ రిగ్రెట్ అవుతారు. మిస్టేక్ అయితే అస్సలు చేయకండి. అండ్ యూరోప్లో అయితే కార్ ఓనర్స్ అయితే మెయిన్ సేఫ్టీని అయితే చూస్తారు. అండ్ ఇంజన్ పర్ఫార్మెన్స్ అవన్నీ సెకండ్ మ్యాటర్, ఫస్ట్ సేఫ్టీనే చూస్తారు. ఒకటే విషయం చెప్దాం అనుకుంటున్నాను. అది ఒక 20-30 లక్షలు పెడితేనే సేఫ్టీ కార్ వస్తుందని కాదు. టాటా పంచ్ చూడండి, టాటా నెక్సాన్ చూడండి. అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ ఆటోమొబైల్ కంటెంట్ కొరకి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ టాపిక్ దేని గురించి కావాలో కమెంట్ చేయండి.